ఈ రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ కానీ రైతుల ఆత్మహత్యల గురించి కానీ మాట్లాడే నైతిక విలువ కానీ అర్హత కానీ హక్కు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. కారణం ఏమంటే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అధికారంలోకి రాకముందు అసెంబ్లీలో మాట మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిగా నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు అని ఆ సందర్భంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరగనంతగా 14,000 మంది రైతులు ఆయన హయాంలో, తర్వాత 5 ఏళ్లలో 10,000 మంది, మొత్తం 24,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రికార్డ్స్ ప్రకారం మనం చూస్తే 2004 సంవత్సరంలో 2,666 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2005 సంవత్సరంలో 2,490 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2006 సంవత్సరంలో 2,607 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2007 సంవత్సరంలో 1,797 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2008 సంవత్సరంలో 2,105 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2009 సంవత్సరంలో 2,414 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2010 సంవత్సరంలో 2,525 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2011 సంవత్సరంలో 2,206 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2012 సంవత్సరంలో 2,572 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సంవత్సరంలో 2,630 మంది, అనగా 24,012 మంది ఈ 5 ఏళ్ల లోపల ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారు. రైతు రక్షక ప్రభుత్వం కాదు, రైతు భక్షక ప్రభుత్వంగా ప్రవర్తించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఆలోచన చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేఖ రాస్తూ బ్యాంకులు దివాలా తీస్తాయి, రైతులు సోమరిపోతులు అవుతారని చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తండ్రిని మించిన తనేడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతు రుణమాఫీని పెట్టేందుకు సహాయం చేయలేని వ్యక్తి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రైతు రుణమాఫీ గురించి మాట్లాడతారో నాకేది అర్థం కాలేదు. ఆ రోజు మేము రైతు రుణమాఫీ చేస్తామంటే వ్యతిరేకంగా మాట్లాడాడు. అమెరికా అంత బడ్జెట్ కావాలి, ఇది అసాధ్యము, ఇది చేయలేమని చెప్పిన వ్యక్తికి ఏ పార్టీ నైతిక విలువ ఉందో రైతుల యొక్క ఆత్మహత్యల గురించి మాట్లాడడం. అంతేకాకుండా ఆయన చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలు చెప్తున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన విషయం 8,000 కోట్లు అని చెప్తున్నాడు. ఆయన ఏ లెక్కలు తీసుకొని చెప్తున్నా మాకైతే అర్థం కాలేదు, కానీ లిస్టులో మాత్రం అంత అమౌంట్ లేదు. ఇవ్వాల్సిన అమౌంట్ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణమాఫీ కానీ, రైతుల ధైర్యాన్ని స్థాయిని కల్పించడం కానీ, ఎరువులు సరఫరాలో కానీ, విత్తనాలు సబ్సిడీ సరఫరాలో కానీ, అదేవిధంగా స్ప్రింక్లర్ డ్రిప్లు 90% సబ్సిడీ ఇవ్వడం కానీ, ఈ పంట సంజీవని ఈ కార్యక్రమాల వల్ల కానీ రైతుల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచి ఆత్మహత్యలు తగ్గించిన మాట వాస్తవమా కాదా ఇప్పుడు 7వ స్థానానికి వచ్చింది. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2015 సంవత్సరం మహారాష్ట్ర 4,291తో ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటక 1,569తో 2వ స్థానంలో ఉంది. తెలంగాణ 1,358 ఆత్మహత్య చేసుకున్నారు, 3వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్ 5వ స్థానంలో ఉంది. తమిళనాడు 6వ స్థానంలో ఉంది. ఏపీ 516తో 7వ స్థానంలో ఉంది. ఈరోజు రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఈయనొక్కడే నదులు అనుసంధానం చేస్తాడని, ఈ రైతుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్లో కూడా
దాదాపు వ్యవసాయ ప్రత్యేకమైన బడ్జెట్ కూడా పెట్టినది ఈ ఆంధ్రప్రదేశే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు బాధ్యత ఉంది, జవాబుదారితనం ఉంది. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ను రైతు సంక్షేమ రాష్ట్రంగా మారుతాను ఏమాత్రం సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రైతుల గురించి మాట్లాడవలసిన నైతిక విలువ లేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి అసెంబ్లీకి వస్తున్నాడు. ఆయన పరిణించిన రాజకీయ నాయకుడు కాదు. ఎవరు ఏమి చెప్తే అది మాత్రం కూడా చెప్తున్నాడు తప్ప ఏమి జరుగుతుందో వాస్తవంగా చూడడం లేదు. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా సెంట్రల్ ఎయిడ్ లేకోకుండా 24,000 కోట్ల రుణమాఫీ చేసిందంటే అది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే 50,000 కంటే తక్కువ ఉన్న అందరికీ రుణమాఫీ చేశాం. 50కి 1,50,000కి దశల వారీగా చేస్తున్నాం. దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. రైతులకు ఏ రైతు కంప్లైంట్ ఇవ్వడం లేదు. రైతులు అంత ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారో అని చెప్పి భయపడి ఆయన లేనిపోని అభూత కల్పన చేసి ప్రజల మీద కపట ప్రేమ, కల్లబుల్లి కబుర్లు, మొసలి కన్నీరు గారుస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. లేదా ఆయన చెప్పిన వీరిని వాస్తవాలు కాదు. 50,000 కంటే తక్కువ ఉన్న అందరికీ రుణమాఫీ చేశాం. ఏ ఒక్క కేసు తీసుకొచ్చి కరెక్ట్ కూడా కాదు. అటువంటి కేసులు మా కాన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా 50,000 కంటే తక్కువ ఎవరు ఇబ్బంది పడడం లేదు. వడ్డీతో సహా కట్టాం. మా అనంతపురం జిల్లా తీసుకుంటే 2,729 కోట్లు రుణమాఫీ ప్రకటించాం. 1,400 కోట్లు 1,600 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసాం ఇప్పటికే దాదాపు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడడం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంది ఈ విషయం వల్ల. ఎందుకంటే రైతుల్లో ఎక్కడ పార్టీ మీద అభిమానం, ప్రేమ కలుగుతుందనే భయము, ఆందోళన, నిరాశ, నిస్పృహతో ఇవన్నీ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఏది ఏది కరువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాము. తాగునీటికి అనేక నిధులు ఇచ్చాము. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈసారి గతంలో ఎండలు లేనంతగా 10,000, 15,000 రూపాయల వరకు హెక్టార్కు పెంచడం జరిగింది. గతంలో వాళ్ళు ఉండేది 1,500 ఉండేది, ఇప్పుడు 15,000 పెంచడం జరిగింది. అన్ని విధాల రైతులకు సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. రైతుల గురించి మొసలి కన్నీరు గారుస్తున్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రాంతంలో, ముఖ్యంగా నా నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలో సరస్వతి సిమెంట్స్ పేరు మీద 2007లో ఆయన 1,200 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా భూములు కొనడం జరిగింది. 3 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ కట్టి ఎవరైతే భూములు పోయిన రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా పబ్లిక్ హీరింగ్లో కూడా చెప్పడం జరిగింది. 2010కి ఫ్యాక్టరీ కట్టాలి, కానీ ఫ్యాక్టరీ కట్టకపోతే 2014లో ఆ రైతులందరూ కూడా ఆ భూముల్లో అవి బీడు భూములుగా ఉన్నాయి, వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయనే ఉద్దేశంతో మీరు ఫ్యాక్టరీ ఎప్పుడు కడితే అప్పుడు ఆ భూములు తిరిగి ఇస్తామని చెప్పి రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడం జరిగింది. కానీ యాజమాన్యం, సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల నుంచి గోండాలను తీసుకొచ్చి పల్నాడు రైతాంగం మీద కూడా దాడి చేయడం జరిగింది. ఒక 60 ట్రాక్టర్లు తీసుకొచ్చి రైతులు వేసిన పొలాలన్నీ దున్నడమే కాకుండా పెట్రోల్ బాంబులు తెచ్చారు, కలవారులు తెచ్చారు, వేటకొడవళ్లు తెచ్చారు, రైతుల మీద దాడి చేశారు. దాంట్లో దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అదేవిధంగా మహిళా రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి పంట కూడా మొత్తం కూడా నాశనం చేయడం జరిగింది. రైతులు అడిగారు, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? మీరు ఫ్యాక్టరీ కట్టినప్పుడు మీ భూములు తీసుకోవచ్చు, ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి మేము పంట వేసుకున్నాం, మా పిల్లలకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే నా భూముల్లోనే మీరు పంటలు వేసుకుంటారా, మీకు ఎంత ధైర్యం అని చెప్పి కూడా ఆ రోజు ఒక పాశవికంగా కూడా రైతుల మీద దాడి చేసి కూడా చంపబోవడం జరిగిన ఈ ప్రతిపక్ష నాయకుడికి, ఈ ప్రతిపక్షానికి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను 2014 అక్టోబర్లో జరిగిన ఈ సంఘటన 2 సంవత్సరాలు దాటింది.
నేను ప్రతిసారి కూడా ఈరోజు మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు రైతుల మీద దాడి చేశారు, ఎందుకు పెట్రోల్ బాంబులు తెచ్చారు, ఎందుకు రైతులను చంపారని చెప్పి అడిగితే ఇంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి సమాధానం కానీ ఆ పార్టీ నుంచి రిప్లై కానీ ఇంతవరకు లేదు. ఈ రోజు నేను శాసనసభలో కూడా అడిగాను, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఉందని చెప్పి కూడా అడిగితే దాన్ని ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి కనీసం దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు. అంటే వాళ్ళ రైతుల మీద చేసిన దాడిని కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుల పట్ల ఈరోజు ఈ ప్రభుత్వం చాలా కృషి చేస్తా ఉంది, వాళ్ళ అభివృద్ధికి పాటుపడతా ఉంది. ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఆత్మహత్యలు చూస్తే ఈరోజు చాలా వరకు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. రైతులందరూ కూడా సంతోషంగా ఉంటే కేవలం రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ప్రతిపక్షం కూడా ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళు చేసిన తప్పులు ఇంతవరకు సమాధానం చెప్పలేక, రైతుల మీద దాడి చేసిన దానికి కూడా సమాధానం చెప్పలేక ఈరోజు మౌనం వహించే పరిస్థితి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మాత్రమే రైతుల పట్ల ప్రేమ ఉంది, రైతుల గురించి మాట్లాడే హక్కు ఉంది. రైతుల మీద దాడి చేసిన వైఎస్ఆర్ పార్టీకి కానీ ఆ పార్టీ అధినేతకు కానీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు పల్నాడు రైతాంగానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.